హాయ్ అండి, నమస్తే. అద్భుతమైన చనా బిర్యానీతో వచ్చాను. చనా మసాలాతో బిర్యానీ ఏంటా అనుకుంటున్నారు కదా, చాలా బాగుంటుందండి ఇది. అండ్ పిల్లలకైతే ఏమో ప్రోటీన్ ఏమో హెల్దీ రెసిపీ. మీ శనగల్ని నానబెట్టి నేను వేయించి తాలింపు వేసి ఇస్తారా అంటే తింటారా? తినరు. అదే బిర్యానీ చేస్తాను రారా అంటే తింటారు. ఎలాగల వాళ్ళతో శనగలు ఇవి ఇంకా కబ్బులి శనగలు, నల్ల శనగలు అయితే ఇంకా పొట్టుతో ఇంకా బాగుంటాయి, కానీ పిల్లలు తినరు. ముందు ఇది అలవాటు చేసి నెక్స్ట్ టైం అది పెడదాం. సో ఆ బిర్యానీ చేసేస్తున్నాను సింపుల్గా, స్వీట్గా, యాజ్ ఇట్ ఈస్గా. వేరే గిన్నెలు బొన్నెలు ఏది అవసరం లేదు, మొత్తం ఒకటే ప్రెషర్ కుక్కర్. ఇది కడిగిద్దామని చెప్పి ఆయిల్ మొత్తం ఇందులో గిన్నెలో పోసుకున్నా. రైస్ బ్రౌన్ ఆయిల్, అందుకే కలర్ ఉంటుంది. జస్ట్ ఒక 2-3 స్పూన్సే ఆయిల్ తీసుకున్నాను, మిగతా 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటాను, బాగుంటుంది. అది కాగేలోపు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఇదిగోండి, సింపుల్. పుదీనా, శనగలు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ టొమాటో, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు. ఒక 3-4 విజిల్స్ వస్తే చాలండి, మంచిగా నానాక, ఎక్కువ అవసరం లేదు. నేను ఇన్ని ఉడకబెట్టుకున్నాను, డబ్బా నిండా ఉన్నాయి. అవి నేను ఇది కాకుండా చోలే మసాలా ఒకటి చేద్దాం అనుకున్నాను, దానికి పనికొస్తాయి. ప్లస్ అన్నిటికంటే ముందు తాలింపు వేయటానికి పనికొస్తాయి, అందుకని కొంచెం ఎక్కువ నానబెట్టి పెట్టుకున్నా, ఉడకబెట్టి. ఒక పని చేస్తున్నామంటే దాంతోపాటు కొన్ని పనులు అయిపోతాయని ముందే గ్రీన్ పీస్ బఠానీ అరకిలో ఉడకబెట్టి పెట్టుకున్నాను. కర్రీస్లో 2-3 ఇట్లా వేసాను. నిన్న బిర్యానీ చేశాను, అయిపోయినాయి. మసాలాలు చూడండి, బిర్యానీ ఆకు 2 యాలుక్కాయలు, ఒక అనాస పువ్వు, ఒక 4 యాలుక్కాయ, షాజీరా, చెక్క అండ్ ఒక జాపత్రి, 2 మరాఠీ ముక్క, అంతే. నూనె ఎక్కువ కాగింది, బంద్ చేశాను. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేస్తాను. దీనిలో చెన్న మసాలా కూడా వేయచ్చు, కానీ మనకి హెవీ అయిపోద్దండి, అలవాట్లేదు కదా అంతా. చెక్క లైట్గా ఇట్లా అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగోండి, మసాలాలన్నీ వేసేస్తున్నా. స్టవ్ ఇంకా అంటించాల. పుదీనా జస్ట్ ఒక గ్లాసు బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నా. సేఫ్ గేమ్ ఆడుకోవటం బెస్ట్ అండి, ఎప్పుడైనా సరే. నేను మాటలు తగ్గించేసాను చూసారా, ఏమైనా మాట్లాడితే కూడా ఎడ్జ్లో వేస్తాం, ఎండింగ్లో వేస్తాం. మీరందరూ భయపెట్టిస్తున్నారు నన్ను. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 కిలో బిర్యానీకి ఎందుకండి మన ఎక్కువ తక్కువ నూనె, 2 టీ స్పూన్స్ ఎనఫ్. ఇదిగోండి శనగలు ఒక 50 గ్రాములు, నానబెట్టక ముందు, నానబెట్టాక అవే 100 గ్రాములు అవుతాయి. ఒక్క గ్లాస్కి బియ్యంకి 2 గ్లాసులు అయితే 100 గ్రాములు. సూపర్ రిచ్ హెల్దీ అండి, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇది. రైస్ కూడా బీఫాక్ రైస్ అని వస్తుంది చూడండి. నాకు కూడా మీలో ఒకళ్ళే కామెంట్స్లో చెప్పారు, ఆ రైస్ వాడండి, క్యాలరీస్ తక్కువ ఉంటాయని. ఆ రైస్ వేసుకోండి మీరు కూడా, మంచిది, షుగర్ ఫ్రీ, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. పచ్చిమిరపకాయలు 5-6. స్టీల్ కుక్కరు, ఇదిగోండి ఇట్లా అడుగు పడుతుంటే వాటర్ తగలాలని అర్థం. వాటర్ చుక్క పోస్తే అందులో అది పోతుంది. ఇప్పుడు నేను టమాటా వేస్తుంటే అందులో కూడా వాటరే కదా. ఇది టమాటాలు, పెద్ద పెద్ద టమాటాలు 3, దాదాపు 200 గ్రామ్స్ టొమాటోస్. చెన్నా బిర్యానీకి టొమాటోస్ మస్ట్. ఇప్పుడు ఎగిరిపోతుంది చూడండి, అదిగోండి ఎటుపోయింది. వండటం తెలిస్తే ఆడుకోవచ్చండి, కంగారు పడక్కర్లే. ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో తెలిసిన వాడే అన్నీ తెలుసు అంటారు చూసారా, అది నిజంగా ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ మనకి ఎప్పుడు సిమ్లో పెట్టాలి, ఎప్పుడు హైలో పెట్టాలి, ఎప్పుడు కట్ వేయాలి, ఎప్పుడు నవ్వుకోవాలి, ఎప్పుడు దేంతో ఎక్కడ. నేను మన ఎగిరెగిరి లేసి నెత్తి మీద ఒకటేస్తాను చూసారా, అట్లాగా. ఇది మాడుకొస్తుండే జస్ట్ టమాటా వేసేసిన, అట్లాగా. అది తెలిసిన వాళ్ళు ఏమన్నా చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి వచ్చింది అన్నీ. లైఫ్లో ప్రతి నిజమైన సూత్రం వంటగదిలోంచి మొదలైందంట. నేను మన దాంట్లో మొన్న ఆలూ మటర్ బిర్యానీ చేశాను, సూపర్ ఉంది. దీనికి దానికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ బాగుంటుంది. చక్కగా 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, శనగల్లోకి ప్లస్ టమాటాల్లోకి ప్లస్ రైస్లోకి సరిపోతుంది. అండ్ దీంట్లో కారం కొంచెం పడుతుంది, జస్ట్ 1 టీ స్పూన్. పచ్చిమిరపకాయలతో పాటు కారం వేస్తున్నాను, కొంచెం స్పైసీగా. ఇప్పుడు సిమ్ చేశాను చూసారా, మంచిగా ఉప్పు, కారం, అన్ని మసాలాలు అన్నీ పట్టాలని. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. చనా మసాలాలోకి మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సిన ఇంకొక పొడి జీలకర్ర పొడి. అండ్ ఇంకొక పొడి కూడా ఉంది, సోంపు పొడి. శనగలు కొంచెం డైరెక్ట్గా తింటే కడుపు ఉబ్బే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్నీ అందులోంచి పుట్టుకొచ్చినాయి ఈ సూత్రాలన్నీ కూడా. ఒక 1/2 టీ స్పూన్ సోంపు పొడి. ఇప్పుడు మన పొట్ట భద్రం. దీంట్లో నేను కడిగి నానబెట్టుకున్న ఈ గ్లాస్ బియ్యం ఏదైతే ఉందో అది వేసేస్తా. ఇదిగోండి మొత్తం వేసేసిన.
ఇది ఇద్దరికి కడుపు నిండా తినొచ్చు, ముగ్గురు నలుగురు స్నాక్ లాగా తినొచ్చు. సైడ్ డిష్ అండి, వైట్ రైస్ లేకుండా అన్నం ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ అవ్వదు. సో వైట్ రైస్ పక్కన పెట్టుకుని ఎవరైనా వచ్చినప్పుడు చేస్తే ఇట్లా చేయండి. లేదు పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెడుతున్నారంటే మాత్రం సాలిడ్గా ఇద్దరికి పెట్టచ్చు, ఇద్దరు పిల్లలకి పెట్టచ్చు, మీరు కూడా ఇద్దరు తినచ్చు. నీళ్లు పోసే ముందు ఇట్లాగా మొత్తం అంతా కలిపి ఉప్పు కారం పసుపు వేయలేదు, ఇందులో అవసరం లేదు. ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టేటట్టు ఇట్లాగ ఒక 1 minute మూత పెట్టేసి సిమ్లో పెట్టి పెట్టండి నీళ్లు పోసే ముందు. ఈలోపు పక్కన ఒక 2 గ్లాసుల వేడి నీళ్ళు పెట్టుకొని కాసుకోండి. నేను కెటిల్లో ఆల్రెడీ పెట్టాను. సో వామ్మో రైస్ ఉడికేపోతుంది. నేను 2 minutes పక్కకి వెళ్ళేటప్పటికి ఇదిగోండి 1కి 2 నీళ్ళు పోసేసి. అండ్ ఇప్పుడు నెయ్యి, మన మిత్ర న్యాచురల్స్ వల్ల దేశీ ఘీ ఒక 3 teaspoons. ఎక్కువ వేసినా మొహం మొత్తుద్దండి, మంచిగా సరిపోని వేసుకుంటే మనకి హెవీనెస్ ఉండదు, దాహం వేయటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. లక్కీగా ఆవు నెయ్యితోని ఇబ్బంది ఉండదు. మనకి గొంతు ఆరిపోయినట్టు ఉండటం, పద్దాక నీళ్ళు తాగాల్సి రావడం బిర్యానీలప్పుడు, ఆవు నెయ్యితో ఆ ప్రాబ్లం లేదు. కొంచెం గేదె నెయ్యితో ఉంటుంది, కానీ ఆ టేస్టే. కానీ ఇవాళ రేపు టేస్ట్తో పాటు హెల్త్ చూసుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి ఇట్లాంటి బిర్యానీలు, చనా బిర్యానీ ఇది అసలు తమిళనాడులో పిచ్చ ఫేమస్ అండి. మనం తక్కువ చేస్తాము, పిల్లలకి చాలా చాలా మంచిది. సో ఇది చాలు. విజిల్ పెడదామా వద్దా? విజిల్ పెట్టేట్టయితే మీడియం ఫ్లేమ్లో 2 whistles రానివ్వండి, సరిపోతుంది. విజిల్ నేను పెట్టే అలవాటు నాకు లేదు. విజిల్ పెట్టకుండా ఇదిగోండి ఇట్లా ప్రెషర్ వస్తుంది మనకి. బిర్యానీస్ నేను పొడిగా రావాలంటే ఇలాగే చేస్తాను. మీరు ఉప్పు సరిపోయింది లేదా చూసుకోండి, నాకు నా మీద నమ్మకంతో నేను చూడలేదు. సరిపోతుంది. మనం 1 teaspoon మీద పావు ఎక్కువ వేసినాం, హాఫ్ కూడా పూర్తిగా వేయలే. ఇట్లా ప్రెషర్ రాగానే సిమ్లో పెట్టి 10 నిమిషాల్లో కట్టేస్తే అడుగు మాడకుండా ఇట్లా ఏమంటారు లేచి వస్తుంటుంది బిర్యానీ. మీరు ఈ టైంలో విజిల్ పెడితే కనుక మీడియం ఫ్లేమ్ మీద 2 whistles రానివ్వండి, హై ఫ్లేమ్ మీద కాదు. హై ఫ్లేమ్ మీద రానిస్తే 3, 4 డిపెండ్స్. సిమ్ చేసేస్తున్నా. 10 నిమిషాలాగే కలుద్దాం. ఇదే బిర్యానీని ఓపెన్ చేసి యమ్మీగా తినేద్దాం. చలో, దీనిలోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు, లేకపోతే ఈ లోపు నేను చిన్న గ్రేవీ చేసేసేదాన్ని. మనకి ప్రెషర్ కుక్కర్లో లేని బ్యూటీ అంటే విజిల్ పెడితే లేని అవకాశం, ఇట్లా విజిల్ పెట్టకుండా ఉండే అవకాశం ఏంటంటే ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసి ఎప్పుడంటే అప్పుడు తీసి చూసుకోవచ్చు. అండ్ ప్రెషర్ కుక్కర్లో ఇది ఆల్మోస్ట్ డన్, 10 నిమిషాలు అయిపోయింది కూడా. ఇది ప్రెషర్ కుక్కర్ మనం విజిల్ పెట్టామంటే అది విజిల్ వచ్చేదాకా మళ్ళీ 5 నిమిషాలు వెయిట్ చేయాలి. అట్లాంటిది ఇది రాదు, అండ్ పొడిగా వస్తుంది ఎక్కడికక్కడ. సో 11 నిమిషాలు అయింది, కట్టేస్తున్నాం. కట్టేసాక ఒక 30-40 seconds 1 minute దాని అంతటి దాన్ని ఉండనిచ్చి అప్పుడు ఓపెన్ చేస్తాం. అదే మనం విజిల్ పెడితే ఈ ఛాన్సెస్ ఏమీ లేవు. పొరపాటున అటు ఇటు వెళ్ళామంటే విజిల్ ఇంకొకటి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తప్పే. ఇన్ని ఉంటాయి ఒక బిర్యానీలో. జస్ట్ 1 minute. సో దట్ చెప్పాను కదా అన్నం పువ్వులాగా విచ్చుకుంటుంది. దీనిలో ఆయిల్ ఒక 2 teaspoons కంటే ఎక్కువ లేదు. నెయ్యి అద్భుతమైన అమోఘమైన ఆవు నెయ్యి 3 teaspoons మాత్రమే వేశాను. ఎంత టేస్టీ ఫుడ్ అంటే. ఇంకా రైస్ కూడానండి మనం నేను చెప్పాను కదా లో షుగర్ రైస్ వాడదామని, అది వేసుకుంటే ఆరామ్సే హాయిగా అన్నం గిన్నం తినచ్చు మనం. ఓపెన్ చేయనా? తేడా నచ్చిందా? సాటిస్ఫైడా? అంటుగంటిందో లేదో చూద్దామా? అదిగోండి. నో మంచిగా అయిపోయింది. పొల్లులు ఇట్లా జారుతూ ఉంటుంది రైస్. అండ్ శనగలు ఉడుకుతాయన్న బాధ లేదు. ఆల్రెడీ 4-5 whistles తోటి మనం శనగలు ఉడికించినాకనే వేసాము, ఇంకా మంచిగా ఉడుకుతాయి. ఇదిగోండి ప్లేట్లో పెడితే దీని టెక్స్చర్ ఇది. పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెడితే ఎలాంటి కర్రీ అవసరం లేదు. పై బాక్స్లో కొంచెం ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెరుగు పెట్టండి. దట్స్ ఆల్. అద్భుతమైన చనా బిర్యానీ రెడీ. ఒక్కసారి ఎలా ఉందో నాకు తెలుసు, మీరే ఎలా ఉందో నాకు చెప్పాలి. రైస్కి రైసు, శనగలకి శనగలు, హ్యాపీగా ఉడికిపోయింది. ఎడకారం వేసాం కదా, స్పైసీగా, ఇంకా ఏ గ్రేవీ అవసరం లేనట్టుంది. ఉప్పు సరిపోయింది. అన్నీ అండి మనం వేసిన జీలకర్ర ధనియాలు వేసాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఆ సోంపు అన్ని స్మెల్ ఇన్హరెంట్గా నాకు తెలుస్తున్నాయి. సూపర్ కదా. చేసేయండి మరి. చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో పెట్టండి.
నేను వెయిట్ చేస్తుంటా మీ కామెంట్ కోసం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. ఉండనా మరి, బాయ్.